అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పటి వరకు ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇక్కడ మేడిగడ్డ జరిగినటువంటి పరిస్థితి మొత్తం చూసాము. దాదాపు ఇక్కడ సుందిల్ల, అన్నారం, అలాగే మేడిగడ్డ మొత్తం పరిశీలించడానికి కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు కూడా వచ్చారు. కాంగ్రెస్ ప్రతినిధులు కూడా ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తారు. ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వారన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పరిశీలిస్తున్నారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి. సార్ చెప్పండి సార్, ఇప్పటివరకు మీరు పరిశీలన మేడిగడ్డ ఎలా ఉంది, అలాగే సుందిల్ల, మొత్తం అన్నారం మొత్తం పరిశీలించారు, ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? ఇప్పుడు మీకు తెలుసు కదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA వాళ్ళు రికమెండ్ చేసిన ఇంటరిమ్ మెజర్స్ ఆ పనులు పురోగతి రివ్యూ చేయడానికి నేను రావడం జరిగింది. సరే, కొంతమేరకు పర్వాలేదు, కానీ కొన్ని చోట్ల ఇంకా వేగవంతంగా చేయాలి, సీరియస్ చేయాలని చెప్పి నేను ఆలోచన. ఇప్పుడు నేను పరిశీలన చేసిపోయి రేపు పోయి హైదరాబాద్లో మళ్ళీ రివ్యూ పెట్టి నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటాం. సార్, ఇవి ఇప్పుడు తాత్కాలిక మరమ్మతులని అనుకోవచ్చా, లేకుంటే శాశ్వత? ఎందుకంటే వర్షాకాలంలో ఉంది, మనకు టైం లేదు వాస్తవానికి. ఇప్పుడు దీనికి పర్మనెంట్ సొల్యూషన్స్ ఏం ప్లాన్ చేసుకుంటున్నారు సార్? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA ఏ చెప్తే చేస్తాం. షార్ట్ టర్మ్ మెజర్స్ కానీ లాంగ్ టర్మ్ మెజర్స్ కానీ వారి సలహా మేరకి మేము పోతాం. ఇప్పుడు ఒక 7వ బ్లాక్ మాత్రమే గుర్తించారు, మిగిలిన బ్లాక్లు కూడా ప్రమాదంలో ఉన్నట్ట మీకు ఏమైనా ప్రాథమిక నివేదిక కూడా? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ప్రాజెక్టులకు ఇదివరకే గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు, కానీ ఇప్పుడున్నటువంటి దాన్ని కూడా మీరు ఆ స్థాయిలో లేదని చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఒక 7వ బ్లాక్ సంబంధించిన పనులు మాత్రమే నడుస్తున్నాయి, ఇంకా మిగిలిన ఏమైనా గుర్తించారా? ఎవరు ప్రతిష్టాత్మకంగా ఎవరు ప్రతిష్టాత్మక కాదు బ్రదర్. సార్, అంటే లక్షల కోట్లు తీసుకొచ్చి కూలగొట్టిన వాళ్ళు ప్రతిష్టాత్మక కాంగ్రెస్ గవర్నమెంట్ నాగార్జున సాగర్ కానీ ఇటువంటి అప్పుడు సార్ గతంలో కాంగ్రెస్ కడితే నాగార్జున సాగర్ కట్టిండ్రు, శ్రీశైలం కట్టిండ్రు. ఓకే, అటువంటి 100 ఏండ్లు ఉండే ప్రాజెక్టులు కట్టిండ్రు. ఓకే, ఇప్పుడు వీళ్ళు కట్టింది ఏముంది, ఏం లేదు. ఇదంతా చూద్దాం, ముందుకు పోయి చూద్దాం. ఓకే, అయితే ఇక్కడ దాదాపు ఇక్కడ తీసుకుంటున్నప్పుడు మొత్తం 7వ బ్లాక్ మాత్రమే ఇక్కడ ఒక సమస్య గుర్తించారు. 7వ బ్లాక్ వదిలిపెట్టి మిగిలిన ప్రాంతాల నుంచి వాటర్ కూడా వెళ్ళేటువంటి విధంగా ఉంది. కాకపోతే ఏంటంటే వర్షాకాలము రానే వచ్చింది, మరికొద్ది రోజుల్లో ఒక గోదావరి ఉధృతంగా ప్రవహించే సమయంలో కూడా ఒక తాత్కాలికమైనటువంటి మరమ్మతులు చేపట్టారు. వీలంత త్వరగా దిద్దుబాటు చర్యలు అయితే కొంత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ ఇది ఒక పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఇప్పటికీ ఇక్కడ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇండియా ఏదైతే సూచనలు చేసిందో ఆ సూచనలకు అనుగుణంగానే మేము పనులు ప్రారంభించాము. ఎందుకంటే వచ్చినటువంటి వారం 10 రోజుల్లోనే మేము ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియాకి కూడా మేము పనులను అప్పగించాము. ఏ పనులున్నా సరే అది మాత్రమే చూసుకుంటుంది, ఆ సూచనలకు అనుగుణంగా మేము ఇక్కడ పనులు చేస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు గతంలో చేపట్టినటువంటి పనులకు ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉందంటున్నారు. కానీ ఇది కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వర్షాకాలం పూర్తి కాకముందుకి ఒక తాత్కాలికంగా మాత్రం ఇప్పటివరకు చేస్తాము. ఒకవేళ వరద ఉధృతి వస్తే పనులు నిలిపివేసి తర్వాత కూడా ఈ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని అనుకున్నటువంటివి కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా మొత్తం ప్రజలకు ఉపయోగపడే విధంగా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. మేడిగడ్డ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.